ఒకటి మంచిదనుచు ఒకటి చెడ్డదటంచు జగతియందు నిర్ణయింపనగునే. ఒకటి చెడ్డయటంచు ఒకటి మంచిదటంచు జగతియందు నిర్ణయింపనగునే. అదియు ఇదియు ఒక్క ఈశ్వరుడే చేసే. అదియు ఇదియు ఒక్క ఈశ్వరుడే చేసే. దీని తత్వమెరుగ ఎవరి తరము. దీని తత్వమెరుగా దీని తత్వమెరుగా ఎవరి తరము. In this world, who can decide that one is good and one is bad? Both are made by the same God. Who can understand the significance behind this? విద్యార్థులు, Students, నవీన నాగరికత యుగమునందు దినదినములకును అనేక విధమైన సమస్యలు పెచ్చు పెరిగిపోతున్నవి. in this modern age of civilization, the problems are ever on the rise. జీవితములే ఒక తీరని సమస్యలుగా రూపొందుతున్నది. Life has become an endless problem itself. ప్రయాణం యొక్క సౌకర్యములు అధికం కావటం చేత ప్రపంచమే ఒక చిన్నదైపోయినది. The world has become so small because of transport facility. ఒక్క ప్రదేశంలో సమస్యలు ప్రారంభమైనప్పుడు మరు క్షణమునందే మరొక దేశమునందు కూడాను ఇదే ఒక ప్రాబ్లమ్స్ సమస్యలు పెరిగిపోతున్నవి. A problem at one place will certainly lead to another problem, same problem elsewhere, in another country. మానవుడు అనేక విధములైనటువంటి సులభ మార్గములను కనిపెడుతున్నాడు. Therefore, man is devising easy techniques. కానీ ఈ సులభ మార్గంలో ఉండినటువంటి సమస్యలు కనిపెట్టినటువంటి వాడుకు గుర్తించటం లేదు. But the inventor of these devices is not able to know the problems behind. మార్గములు సులభమైనవే కానీ సమస్యలు అతి కష్టమైనటువంటివి. The solutions seem to be simple and easy, but the problems are so tough. ప్రతి వ్యక్తి కూడాను షార్ట్ కట్, చాలా సులభమైనటువంటి మార్గం కావాలి అంటాడు. Everyone wants a shortcut, an easy way. తలనొప్పికి ఒక పిల్లు వేసుకుంటే తలనొప్పి పోవాలి తక్షణం. The moment he swallows a pill, he should be relieved of అదే the విధంగానే headache. అన్ని సమస్యలు కూడాను కొన్ని పిలుస్తూనే సరిపోవాలి. Likewise, he expects solutions to the problems with these pills or అదే tablets. విధముగానే ఈనాడు మోక్షాపేక్ష కూడాను అతి సులభంగా లభ్యం కావాలి. This day, even liberation should be easily attained. సులభం అంటే ఏమిటి? What do you mean by easy method? నివారణ అంటే ఏమిటి? What is remedial షార్ట్ measure? కట్ అంటే ఏమిటి? What is shortcut? ఇది కేవలము గుర్తించుకోవటానికి కూడాను చేతకానటువంటి సమస్యలు. These are the things, the problems which we cannot know. ఈ ప్రాకృత జగత్తునందు, In this physical world, ఈ భౌతికమైన జగత్తునందు, in this ephemeral world, ఈ లౌకికమైన జగత్తునందు, in this world, mundane ఈ world, ప్రవృత్తి మార్గమునందు in this outward trend, ఈ చిన్న చిన్న పదములకే మనం అర్థములను గుర్తించుకోలేకపోతున్నాం. we are not able to understand the meaning of these simple words. పదములు సులభమే కాని అర్థం అనంతము. Words seem to be simple, but the meaning is infinite. కనుక ఈనాటి సమస్యలన్నీ కూడాను కేవలం మానవుని యొక్క సంకల్ప వికల్పం ద్వారానే అభివృద్ధి పొందుతున్నవి. Today there are problems because of thoughts and counter thoughts in everyone. మనసు చాలా విచిత్రమైనటువంటిది. Mind is mysterious. ఇది చాలా విశిష్టమైనటువంటిది. It is special.
దీని చర్యలు మరింత ఘనమైనటువంటివి. Its activity is also noble. దీని నడతలు చాలా ఆశ్చర్యకరమైనటువంటివి. Its attitude is surprising. దీనికి ఒక విధమైనటువంటి ఒక రూపం, సొంత రూపం లేదు. It has no form of its own. ఇది ద్విధ ఒక విధమైనటువంటి యాక్ట్ చేస్తుంది, అనగా మోనో యాక్ట్. Mind acts mono action. రెండింటి ఎందుకు నువ్వు ప్రవేశిస్తుంది. It steps into both the fields. క్షణంలో సుఖాన్ని అందిస్తుంది, In a moment it makes you happy. మరు క్షణంలోనే కష్టాన్ని చేకూరుస్తుంది. Next moment it will put you to క్షణములో suffering. దుఃఖము, మరు క్షణంలోనే ఆనందము. Happiness and sadness follow. మనసు లేని స్థానం జగత్తులో కానరాదు. There is no place in this world where there is ఎక్కడ no చూసినా mind. మనసు యొక్క ప్రభావము ప్రత్యక్షమవుతుంటాది. Everywhere you find it's only the effect of the mind. ఈ సంకల్పముల యొక్క ప్రభావం చేతనే మనసు సర్వవ్యాపిగా రూపొందుతూ ఉంటుండాలి. Because of the effects of the thoughts, the mind is all pervasive. కనుకనే మనోమూలం మిదం జగత్. జగత్ అంతా కూడాను మనస్సు ద్వారా నిండి ఉంటున్నది. Therefore it's the mind that is the cause for the entire universe. కనుక మన సుఖమునకు, మన దుఃఖమునకు, మన పాపమునకు, మన పుణ్యములకు, మన ఆనందమునకు, మన ఆహ్లాదమునకు, సర్వమునకును మనసే మూల కారణం. Therefore for the pain and the pleasure, for the merit and the sin, for the delight and the misery, is the mind that is the cause. కనుకనే వేదాంత పరిభాష యందు మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షేయో. Therefore in Vedanta, మనసే ఈ బంధమోక్షములకు మూల కారణమని నిరూపిస్తూ వచ్చింది. so in Vedantic parlance it is said that is the mind that is the cause for liberation or bondage. ఇట్టి మన ప్రభావాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు మనకి ఎట్టి సమస్యలు కూడాను మనల్ని బాధించవు. When once we know the effects of the mind, you will never suffer. నా దుఃఖములకు ఎవరో కారణమని నీ ఊహిస్తున్నావు. You imagine that someone is responsible for నీ your ఆనందములకు pain. కూడాను ఎవరో కారణమని నీవు భావిస్తున్నావు. You also consider someone is responsible కాదు for the కాదు, pleasure. నీ ఆనందములకు కానీ నీ దుఃఖములకు కానీ నీవే కారణం. Either for your happiness or misery, you are responsible. నీకు నీ సంకల్పములే మూల కారణము. Your thoughts are responsible. నీ Basically, సంకల్పములకు నీ మనసే కారణము. it's the mind that is responsible for these కనుక thoughts. నీ సంకల్ప మనోరూపములే నీ యొక్క సుఖ దుఃఖములకు మూల కారణమని గుర్తించి వర్తించడమే మానవుని యొక్క కర్తవ్యం. Therefore, we should know the mind and thoughts are responsible for the pain and pleasure. With that knowledge, we should conduct ourselves. జగత్తులో అనంతమైనటువంటి యొక్క సంఖ్యలు జన్మిస్తూ ఉంటున్నవి. We find so many innumerable creatures being 84 born. లక్షల జీవరాశుల యొక్క జాతులు ఉంటున్నవి ఈ జగత్తునందు. In this world, there are 84 lakhs of species. అండజము, Andajam, పిండజము, Pindajam, శ్వేతజము, Svetajam. ఋతుజము అని 4 రకములు. 4 varieties of species. అండజం అనగా గుడ్డులో పుట్టేటువంటి జీవులు. Andaja, that which is born out of egg, hatched egg. పక్షులు, Birds, కొన్ని క్రిమికీటకాదులు, insects, చీమలు, ants, ఇలాంటివన్నీ కూడాను గుడ్లతో పుడుతూ ఉంటాయి. పాములు కూడాను. snakes also. ఇవి 21 లక్ష జాతులు ఉంటున్నాయి. There are 21 lakhs of species. ఈ గుడ్డలో పుట్టేటువంటి యొక్క జాతులే 21 లక్ష జాతులు ఉంటున్నాయి. Those that hatch eggs number about 21 lakhs. పిండజము, పిండజమనగా గర్భము ద్వారా జన్మించేటువంటివి. Pindaja, గర్భం ద్వారా that జన్మించేటువంటి which is born out of the womb. మనుష్యులు, మృగములు, ఇంకా అనేక రకమైనటువంటి ఇవి కూడాను 21 జాతుల యొక్క ఇది ఉంటున్నాయి జన్మలు. Humans and animals born out of the womb. 21,000 జాతులు ఉంటున్నాయి. There are 22,000. 21,000. తదుపరి శ్వేతజము. Then Svetajam. మన చెమట ద్వారా పుట్టేటువంటి యొక్క క్రిములు ఎన్నో ఉంటున్నాయి. There are so many germs that are born out of our sweat. ఇవి కూడాను 21,000 జాతులు ఉంటున్నాయి. There are also 21,000 varieties of species. ఇంకా శ్వేతజమైంది, ఉద్భుజము అనగా భూమి నుండి పుట్టేటువంటి ఉన్నాయి. Then the next category born out of earth. ఇవి కూడాను 21,000 జాతులు ఉంటున్నాయి. They are also make a total of 21,000. అన్ని 21,000గా చూస్తే 84 లక్షల జాతుల జీవరాశులు ఉంటున్నాయి. They all make a total of 84 lakhs of species. ఇన్ని 24 లక్షల జీవరాశుల లోపల జాతుల జీవరాశులు ఎందుకును మానవుడు అత్యంత ఉన్నతుడు అని. Of all these 84 lakhs varieties of species,
The birth of man is noblest and highest. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. Of all the creatures, human birth is ఇప్పుడు rarest. ఇన్ని 84 లక్షల జాతుల జీవరాశులు ఎందుకుడను 83,99,999 అన్ని మానవుని తప్ప మిగతా జాతులు. Only this very species of mankind, all the rest are the living creatures. ఒక్క మానవుడు మాత్రమే ఉత్తముడు అన్నారు. Man is only noblest. దుర్లభము అన్నారు. It's rare. దేని యందు దుర్లభం? How do you say that? ఆకారం నందా దుర్లభం, Is it by form తెలివితేటలు ఎందా దుర్లభం, or intelligence లేక యుక్తి ప్రయుక్తులు ఎందా దుర్లభం, or knack or tricks అంద సందములు ఎందా దుర్లభం, or beauty, ఆస్తి పాస్తులు ఎందా దుర్లభం, property or money విద్యాది విహారం ఎందా దుర్లభం? or knowledge and habits? ఏమీ కాదు. Nothing ఇవన్నీ whatsoever. దుర్లభమే కాదు. You can't ఇవన్నీ consider ప్రాక్టీస్ తో rare. మనకు లభ్యమయ్యేటువంటివి. You can acquire them out of your ఒక practical కోతి field. కూడా నువ్వు ప్రాక్టీస్ చేస్తే సర్కస్ లో సైకిల్ తొక్కుతుంది. Even a monkey out of practice can ride on a bicycle. క్రూర మృగమైనటువంటి యొక్క పులి కూడాను ఈ యొక్క ట్రైనింగ్ చేసేటువంటి వారి వల్ల ఎంతో ఒక వినయంగా ఒక కుర్చీ పైన కూర్చుంటుంది. You can also tame a wild animal like a tiger in a రింగ్ circus. మాస్టర్ చెప్పినట్టుగా వింటుంది. It follows the command of the ringmaster. ఇవన్నీ కూడా నువ్వు ప్రాక్టీస్ తో వచ్చినటువంటివి. These are all acquired out of మానవుడు practice. కూడా నువ్వు ప్రాక్టీస్ తో వచ్చినటువంటివి. Man also does same. ఇంకా ఇతనిలో దుర్లభమైనటువంటి గుణం ఏది ఉంటుండాలి Then what's the rarity here? అనగా Meaning, తన తత్వాన్ని తాను గుర్తించుకోలేనటువంటి యొక్క ఇవన్నీ కూడాను మృగములు, పక్షులు, క్రిమికీటకాదులు animals, birds and insects cannot తన know their స్వస్వరూప own nature. సందర్శనాన్ని కోరి దానిని కనిపెట్టి దానిని అనుసరించి ఆచరించి ఆనందించేటువంటి గుణం మానవుని. It's only man who has got this special qualification as to know the true nature of his own self and conduct accordingly. నిద్ర భయ మైదునాని సామాన్యమే తత్ పశువిన్నరాణి. Therefore, food, sleep, fear and procreation are common to animals జ్ఞానం and నరాణ human beings. అధికం విశేష. Man has got extra qualification of wisdom. జ్ఞానేన శూన్య పశుభిస్సమాన. Bereft of wisdom, he is animal. ఆ జ్ఞానమే లేకపోతే వీడు కూడాను పశువుతో సమానమే. When he has no wisdom, he is equal to an animal. పశుపక్షి మృగాదులకును మనిషికి ఉండినటువంటిది ఇదొక్కటే వ్యత్యాసం. This is the only main difference between animals, birds, beasts and ఏమిటి ఈ జ్ఞానం mankind. అంటే? What is this wisdom? భౌతిక జ్ఞానమా, Is it physical లేక లౌకిక knowledge జ్ఞానమా, or worldly knowledge లేక ఇంకే విధమైనటువంటి శాస్త్ర జ్ఞానమా, or science ఇంకే విధమైన బుకిష్ నాలెడ్జా? or is bookish knowledge? కాదు కాదు. No. అద్వైత దర్శనం జ్ఞానం. The vision of non-dualism is true wisdom. అంతా ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటిదే నిజమైన జ్ఞానం. The primal truth that everything is one is the true wisdom. ఈనాడు ఎన్నో చదువుతున్నాం మనం. We read a lot today. సంగీత, Music, సాహిత్య, literature. నృత్య, చిత్ర, శిల్పి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఎన్నో విద్యలు చదువుతున్నాం శాస్త్రాలు. We have so many forms of knowledge today, the music, the literature, ఇవన్నీ the sciences. ప్రాకృతమైనటువంటి విద్యలే. That's all worldly knowledge. ఈ జగత్తుకు సంబంధించినటువంటి విద్యలే. That's related to this world. కానీ ఈ ప్రాకృతంతో మనము ఏమాత్రము పరతత్వాన్ని పొందలేము. With this physical knowledge, you can never attain the ఇవన్నీ spiritual knowledge. ప్రవృత్తులు. That's all outward కానీ knowledge. మనం తెలుసుకోవాల్సినటువంటిది నివృత్తి. But what we should know, the inward trend. నా దేహం సర్వులకు కనిపిస్తుండాలి. This body I see, నేను everything. మానవ దేహము అనుకుంటున్నాము. I take this human body. అయితే దేహాన్ని మానవ జాతిగా భావిస్తున్నావు. Body is human, no doubt. నీ చర్మంకి ఏమి జాతి? Then the skin, నీ రక్తానికి ఏమి జాతి? the blood, నీ బోన్స్ కి ఏమి జాతి? bones, నీ వెంట్రుకలకు ఏమి జాతి? the hair, గాలికి ఏమి జాతి? air, గగనానికి ఏమి జాతి? sky, నీటికి ఏమి జాతి? Water. నిప్పుకు ఏమి జాతి? fire, ఆకాశమునికి ఏమి జాతి? sky, space. ఏది జాతి లేవు. To what community, caste they belong to? Nothing whatsoever. దేహానికి మాత్రం మానవ జాతి అంటున్నావు కానీ నీ దేహం యొక్క చర్మానికి ఏమి జాతి? You say that the body is human, but how about the skin? స్కిన్ కు స్కిన్ జాతే. Skin belongs to skin only. బ్లడ్ కు బ్లడ్ జాతే. Blood belongs to the race of బోన్ blood. కు బోన్ జాతే. Bone belongs to the group మానవునికి of మానవ bones. జాతి. And human belongs to human race. అయితే ఈ మానవ జాతి ఏమిటది? Then what is this human race? అది ఏ నిజమైనటువంటి దివ్యమైన జాతి. That is a divine race. దేహాన్ని ఆధారం చేసుకొని
basing on the body, దేహిని ఆదర్శంగా తీసుకొని taking indweller as the ideal. జగత్తుకు మనం చాటడానికి ప్రయత్నించాలి. We have to propagate the principle in దేహం the entire క్షేత్రము. world. Body is the field, దేహి క్షేత్రజ్ఞుడు. and the indweller is knower. కారులో కూర్చొని ప్రయాణం చేసినంత మాత్రం నీవు కారు కాదు, నీవు డ్రైవర్ అయిపోతావు. For the simple reason you travel in a car, you are not the car, కారు you are వేరు, the driver. డ్రైవర్ వేరు. Car and driver are different. కాబట్టి నీ దేహం కారు, So your body is a car, దేహి డ్రైవర్. and the indweller ఆ is the దేహియే driver. దేవదేవుడు. And that indweller is God the Almighty. కనుకనే అట్టి దేవదేవ తత్వాన్ని మనం కొంతవరకు గుర్తించాలి. We have to recognize the divinity. దేహము పాంచభౌతికము, Body is the five senses. దేహము కూలక తప్పదెప్పుడు, The body is bound to fall down one day or other. దేహి నిరామయుండు, Indweller is immortal. గణుతింపక దేహికి చావు పుట్టుకల్ మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు. Actually speaking, the indweller has neither birth or death, నిజము attachment చూడ. or liberation. He doesn't carry any insignia with it. దేహియే దేవదేవుడని. That indweller is God ఆ himself. దేహియే దేవదేవుడు. That indweller is God. కానీ ఈనాటి ఆధునిక యుగమునందు In this modern age, దేహమునికే ప్రధానమైనటువంటి దీన్ని అందిస్తున్నారు. they attach value to the body. దేహిని విస్మరిస్తున్నారు. They forget the indweller. అది ఏ దుఃఖములకు కారణము, That is the cause అది ఏ for the pain. పాపములకు కారణము, That is responsible for అది ఏ the sin. కష్టములకు కారణము, That is the అది responsible ఏ for trouble విచారములకు కారణము. and anxiety. మనం నిరంతరము స్వస్థంగా శాంతిగా మనం జీవించాలనుకుంటే దేహితత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. In order to lead the life of truth and peace, we should know the indweller. ఇది ఒక దైవ ప్రేమతో తప్ప అన్య మార్గంలో లభ్యమయ్యేటువంటిది కాదు. This you can possess and acquire only with love for God. కనుకనే వేదం ఏ విధంగా చెప్పింది, సున్నంత విశ్వే అమృతస్య పుత్రః, ఇది ఉపనిషత్తు యొక్క వాక్యం. It is Upanishad that declares that you are the son of immortality. అమృతస్య పుత్రః. You are nectarine, immortal. కానీ నాయన నీవు మానవుడిగా నీవు భావిస్తున్నావు, You consider yourself నీవు as human. అల్పుడిగా నీవు చింతిస్తున్నావు, You consider yourself నేను low. చాలా హీనుడని భావిస్తున్నావు. You think you are ఇది నీ mean. వీక్నెస్, It's your ఇది weakness. నీ బలహీనత. It's your weakness. అమృతం కంటే కూడాను అధికమైనటువంటి వాడవు నీవు. You are more than the nectar, the amrita. నీ ముందు అమృతం పెడితే ఏమి రుచి లేనటువంటిదిగా ఉంటుంటాయి. That nectar would be tasteless in front of you. అంతటి రుచి, అంతటి శక్తి, అంతటి భావము నీ హృదయమునందు ఉంటున్నది. Such a mighty taste in the power, feeling or in you. ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య శక్తిని మనము చక్కగా గుర్తించుకోలేకపోతున్నాం. We are not able to know clearly the divine power. ఎవరికి తెలియకుండా మనం పాపాలు చేస్తున్నాం, తప్పులు చేస్తున్నాం అనుకుంటాము. We think that we commit sins without the knowledge of anybody. పిచ్చివాడు ఇతరులు ఎరుగక ఉన్నా ఈశ్వరుండెరుగడా. Others may not know and watch, but God, does He not know this? ఎక్కడో మేము బాత్రూమ్ లో చేసుకుంటున్నాము, ఎక్కడో ఎవరికి తెలియకుండా చేసుకున్నాము, ఎక్కడికో మేము రగ్గు కప్పుకొని చేసుకు అనుకుంటారు మీరు. కానీ ఇవన్నీ పరులను దాచబెట్టచ్చు, కానీ పరమాత్మకు దాచడానికి వీలు కాదు. You think that these sins are committed in bathroom or covering the body with a rug, but others may not know, మన but God దోషములే knows. మనకు రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ గా వస్తున్నాయి. Because our own mistakes will come back to you as a reaction. చేసిన reflection దోషాన్ని sound. మర్చిపోతున్నావు నీవు. We forget the sins we commit. కష్టములు వచ్చినప్పుడు నీవు దీన్ని గుర్తించుకోలేకపోతున్నావు. But in times of difficulties, we are not able to ఈ know this. కష్టములు ఎవరి ద్వారానో మనకు లభ్యమైనాయని భావిస్తున్నావు. You think that someone is the cause for the కాదు troubles. కాదు కాదు No. కాదు. చేసిన కర్మములు తప్పినది కాదు. All your actions and the consequences you cannot escape. కర్మదాటవశమా నరుడా, కర్మదాటవశమా, కర్మదాటవశమా. Oh man, can you escape from the destiny? Is it possible? ఘనపాఠంబులు చదివిన గాని, కులదేవతలను కొలచిన గాని, కారడవులకే పోయిన గాని, కఠిన తపస్సులే చేసిన గాని, కర్మదాట వశమా నరుడా, కర్మదాట వశమా, కర్మదాట వశమా. You may be a great scholar, having gone through many of the sacred texts. You may be worshipping your deity every day. You may be in a forest,
You may undertake penance, but you cannot escape from the చిన్న destiny. చెల్లిమిలో ముంచిన గాని ఎన్ని సముద్రములు నించిన గాని You may immerse it in a small tank or in an ocean. కడవెంతోరా నీరంతేరా As is the pot, so is the measure of water you collect. కావాలన్నను ఎక్కువ రాదుర కర్మదాట వశమా నరుడా కర్మదాట వశమా ఆ, కర్మదాట వశమా. Even if you want to collect more than the measure of the pot, you cannot collect it. You can never escape from destiny. కానీ ఒక్క దైవానుగ్రహంతో ఎలాంటి కర్మలైనా దాటవచ్చు. However, with God's grace, you can కాటుక transcend. కొండల వంటి కర్మములెడ బాసే బంధు There may be the sins which are of the size of పర్వతముల వంటి mountain. పాపమును కూడాను క్షణములో కూడాను భస్మం చేస్తుంది. The sins may be that of a forest, but it can be put on fire in a ఆ moment of time. అనుగ్రహానికి పాత్రుడు కావాలి, You should be the ఆ recipient of ప్రేమకు God's పాత్రుడు grace. కావాలి, You should receive ఆ God's grace. దివ్యమైనటువంటి సంబంధ బాంధవ్యములకు పాత్రుడు కావాలి. You should have the divine relationship. అలాంటి సమయం నందు ఎలాంటి పాపములైనా పరిహారం చేసుకోవచ్చు. At that moment, you can atone any type of ఇది sin. కలియుగము. This is age of Kali. కుడి చేతితో చేస్తే ఎడం చేతిలో రిజల్ట్స్ వస్తున్నాయి. What is done with the right hand, the left hand will find out the result. ఎప్పుడో ఏ జన్మమో ఏ యొక్క తరంకో నీవు కాచుకోనక్కర్లేదు. You don't need to wait for the results for అది any ఏ time. రూపంలో వస్తుందో, ఏ భావంలో వస్తుందో, ఏ స్థితిలో వస్తుందో చెప్పడానికి వీలు కాదు. You cannot decide in what form, when, how. ఎక్కడ ఉండినా అది తప్పినది కాదు. You cannot escape wherever you are. అడవుల యందున్న You may be in a forest ఆకాశముననున్న or in space, పట్టణముననున్న in a city, పల్లెనున్న a village, గుట్ట మీదనున్నా on the mountain top, నట్టేటబడియున్నా or in the midst of the sea. విడువదు నిన్నువో విద్యార్థులారా. Bhagavan will never leave you wherever you may be, in the forest or the deep sea. Bhagavan will never leave you. ఎక్కడ ఉండినా విడిచడానికి వీలు కాదు. You may be anywhere. Bhagavan will never leave you. కానీ అట్టి ప్రేమను మీరు సంపాదించుకోవాలి. But however, you should possess such love. అట్టి దయను మీరు పొందడానికి తగిన కృషి చేయాలి. You should be the recipients of Bhagavan's compassion. అది మీరు సాధించవలసినటువంటి గొప్ప సాధన. That should be the achievement in this ధనము spiritual రావచ్చు, pursuit. పోవచ్చు. Money comes and goes. జన్మములు కూడా ఎన్నో ఎత్తవచ్చు, ఎత్తకుండా పోవచ్చు. You may be born again and again. కానీ దైవం అనేటువంటి ఒక తత్వము ఒక్క తూరి వస్తే పోదు. But yet, the divinity, when once it is there, it shall వస్తే never vanish. పోదు ఒకటి, One thing, if it comes, it doesn't పోతే go. రాదు, Another, if it goes, it will never come back. పోదు రాదు. Another, and neither it ఈ goes nor మూడింటిని comes. మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి. We should try to know all these three. వస్తే పోదు ఇంకా. If it comes, it will never go. ఏమిటది? What is that? అది ఏ జ్ఞానము. That is wisdom. జ్ఞానం వచ్చింది పోయింది, జ్ఞానం వచ్చింది పోయింది, అది జ్ఞానం కాదది. If you say wisdom has come, it vanished, it's not ఒక్క తూరి wisdom. జ్ఞానం వచ్చినా తిరిగి పోదు. When once wisdom comes, it will never leave you. రెండవది పోయిందా తిరిగి రాదు, The second, if it goes, it will never come అదే back. అజ్ఞానము. That is ignorance. పోదు రాదు. Next, neither comes అది nor ఏ goes. దివ్యత్వము ప్రేమ. That is the divine ఇది love. పోయేది కంటే కాదు, వచ్చేటువంటిది కాదు. It neither goes nor comes. ఒక్క తూరి నీ హృదయంలో ప్రవేశించినా అయిపోయింది ఇంకా. When once it is there in your heart, that comes to ఈ stand still. మూడింటిని విద్యార్థులు చక్కగా గుర్తించాలి. Students should know all these three. కొంతకాలం భక్తి, మరి కొంతకాలం దానికి విరక్తి, ఈ విధంగా రాకూడదు. Sometimes they are devoted, sometimes they ఇది are not. భక్తియే కాదు, It's not devotion at ఇది all. రాకపోగలిగినటువంటి అజ్ఞానమే. That which comes and goes is ignorance. వచ్చేది పోయేది అజ్ఞానమే. Ignorance comes and goes. అది అహంకారము. That is ego. అహంకారం వస్తుంది పోతుంది. Ego comes and goes. ధనము కలిగిన నాడు, కలిమి కలిగిన నాడు, కైలాసపతినైనా ధిక్కరించి పాపి తిరుగుచుండు. At times of affluence, prosperity, he denies even God. కలిమి నిలిచిపోవా కనపడు దైవంబు. When money goes, then he will see God then. అది ఉండినంత వరకు కైలాసపతినైన ధిక్కరించి పాపి తిరుగుచుండు.
So long there is money, the sinner moves about, disobeying God. ధనము అది కాదు, It's not the money, that's గుణమే మన ధనము. the character is the true wealth. ఈ ప్రాకృతమైనటువంటి ధనములు ఎన్నో మారుతుంటాది. The worldly money changes. ఈనాడు మీ తండ్రి గారు ఏదో 500 రూపీస్ నీకు మనీ ఆర్డర్ చేశాడు. Supposing a father sends you 500 rupees ఆ by money 500 order. రూపీస్ చేతిలో పట్టుకుని నోటును ఇది నాది అని నువ్వు ఆనందపడుతుంటే Watching the 500 rupee note, you feel happy. ఆ 500 రూపీస్ నీ మొహాన్ని చూసి నవ్వుతుందట. The 500 rupee note starts laughing at ఒరే you. పిచ్చివాడా, సాయంకాలానికి నేను ఇంకొక అంగడికి పోతున్నాను. The 500 rupee currency note tells నీ you, దగ్గర oh నేను madcap, శాశ్వతంగా ఉండేటువంటి దాన్ని కాను. I will not stay with you ఇలాంటి permanently. ముఖాలు ఎన్నో చూచాను, ఇంక ఎన్నో చూడబోతాను. I have seen so many faces like you, and also in కాబట్టి future. నేను నిలిచేదాన్ని కాదు అని చెప్తుందట. And the note tells you ధనం ఒక దగ్గర that నిలుస్తుందా? money will not stay with anybody. కాళ్ళ కింద permanently. నీళ్ల వలె కదిలిపోతుంటాది. It is something like a flowing water, ever flowing కానీ water. ధనం ఏ ధనము? But what is that wealth? అనుగ్రహ ధనము, It is the wealth of ప్రేమ grace. ధనము. That's the wealth of love. అది ఏ ఆశీర్వాద ధనము, That is the wealth అది of ఏ blessing. అనుగ్రహ ధనము. That is the wealth of ఆ grace. ధనము ఒక్కతూరి వచ్చినా తిరిగిపోదు. ఇంకా That wealth, when once it comes, it will never దానిని vanish. మీరు సంపాదించుకోవాలి. That we should acquire. జన్మ జన్మల యొక్క ఫలితం చేతనే ఇప్పుడు ఈ యొక్క అవకాశం లభ్యమైంది. It's because of accrued merit of the past lives you could be born కానీ here. పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన ధనాన్ని మనము వచ్చింది కదా అని వినియోగించుకోవచ్చును. కానీ ఈనాడు కూడా నువ్వు తిరిగి దాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. No doubt you can enjoy the wealth of the past life, but you should add on even in the present. మా నాన్నగారు సంపాదించినటువంటిది కాబట్టి ఈ 10,000 రూపాయలు నా దగ్గర ఉందని ఖర్చు పెట్టుకోవచ్చును. You may spend all the 10,000 rupees కానీ ఈ given to my 10,000 రూపాయలు father. ఎంతకాలం నీకు పనికొస్తాయి? But what will happen later? పోతుంది, ఖర్చు అవుతూ 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 10,000 రూపాయలు అయిపోయిందట్టనే నీవు బికారైపోతావు. After 10,000 rupees are exhausted, you become a beggar. కనుక ఈ 10,000 రూపాయలు తండ్రి సంపాదించింది పెట్టుకొని నీ సంపాదన నువ్వు దాన్ని ప్రయోగించుకోవాలి. With 10,000 rupees given to you by your father, you should add on, దీనిని earn వేదాంతం more. నందు క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి అన్నారు. The Vedanta says, the moment merit is exhausted, the soul ఆ returns పుణ్యం back to the అనేది earth. క్షీణించిపోతానే ఇది కూడా క్షీణించిపోతుంది. The moment the merit diminishes, you also lose the ఎట్లా? state. How? ఒక చిన్న ఉదాహరణ. A small example. ఎలక్షన్ లో నిలిచాడు ఒక విద్యార్థి. A student contested in the election. దాంట్లో జయమైపోయింది. He won the election. అసెంబ్లీలో పోయాడు. He went to the assembly. అసెంబ్లీ హాల్లో కూర్చున్నాడు. He sat there in the assembly తాను hall. ఎమ్మెల్యే అయినాడు. Now he is an MLA. ఎంతవరకు? How long? 5 years. 5 years only. తిరిగి ఒక్కో సంవత్సరం తరిగిపోతూ వచ్చింది. 1 year passes, another year ఈ passes. 5 సంవత్సరంలో పోతానే తిరిగి ఇంటికి రావాల్సింది, అసెంబ్లీలో కూర్చోవడానికి వీలు కాదు. After the term of 5 years over, he must క్షీణే return. పుణ్యే మధ్యలోకం విశంతి, ఇదంతా అయిపోయింది. All this merit is exhausted. కనుక అది అయిపోయే లోపల తిరిగి ప్రజల యొక్క మన్నను కొంతవరకు నువ్వు సంపాదించుకోవాలి. Then he should see that he will win నీ the జన్మాంతర కృతం వల్ల appreciation. నీకు ప్రాప్తించింది ఈ యొక్క ప్రాప్తి. You could have this deservedness because ఇప్పుడు of కూడా past ఆ life. ప్రాప్తిని పెంచుకునేటువంటి యొక్క పవిత్రమైన భావాలు మనం అభివృద్ధి గావించుకోవాలి. With all sacred thoughts, you can develop the accrued merit of the అప్పుడు past. ఆ పాస్ట్ ప్రజెంట్ రెండు చేరి ఫ్యూచర్ కు ప్లస్ 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 అయిపోతుంది. Therefore, the past and the present will add on. It would only add or multiply. కనుకనే నీవు ఈ యొక్క జన్మంలో కూడాను పవిత్రమైనటువంటి రీతిగా నీవు జీవితాన్ని గడపాలి. So, in the present life, you should lead a ఆ sacred life. అందుకున్నటువంటి గ్రేస్ను, ప్రేమను, ఒక అనుగ్రహాన్ని నీవు తప్పక దాన్ని బలపరచుకోవాలి. You should strengthen the grace and the love you received. అప్పుడే దీని యొక్క ప్రాప్తి మనకు లభ్యమవుతుంది. Then only you deserve this. విద్యార్థులారా, Students, మీరు ఎన్ని డిగ్రీలు తీసుకున్నప్పటికీ, in spite of the degrees you get, ఎంత చదువులు చదివినప్పటికీ, in spite of your ఏ knowledge, ఉద్యోగాలు చేసినప్పటికీ, any job you ఎంత do, ధనం సంపాదించినప్పటికీ, money you earn, ఇవన్నీ కూడాను శాశ్వతాలు కాదు. none of them are permanent. ఒక కీర్తిని సంపాదించుకోవాలి. Earn reputation, good name. జననము వచ్చినందుకు ఆ కీర్తిని మనం సంపాదించినందుకే ఆ జన్మం యొక్క సార్థకం. Having been born, get a good name, that is the aim. ఎప్పుడు చూసినా ఇంకా తప్పులు చేస్తూనే ఉంటుంటే ఇంక ఎప్పుడు నీవు దీన్ని తప్పించుకునేది? If we go on repeating mistakes committed again and again, when can you ఒక really దొంగ try ఉండినాడు. to achieve that? దొంగ ఉండినాడు. There's a thief. దొంగతనం చేసేది, జైల్లో పోయి కూర్చునేది. He commits a theft and he'll be imprisoned. చాలా పెద్ద దొంగతనం, ఒకరు చంపి దొంగతనం చేశాడు. Really, he killed one person and committed burglary. వాళ్ళని తీసుకుని పోయారు.
3 ఏళ్లు కఠిన శిక్ష అని జైల్లో పెట్టారు. He was taken, kept in a prison for 3 years. సరే 3 ఏళ్లు కూడా జరిగిపోయింది. 3 years completed. ఆ యొక్క పోలీస్ అక్కడ జైలు సూపరింటెండెంట్ వచ్చాడు. The jail superintendent came. నాయనా నీ గడువు తీరిపోయింది, The period of punishment is రేపటి over. దినం నిన్ను వదిలిపెట్టేస్తున్నాము, You will be released నీ tomorrow. తట్టా బుట్టా చట్టా అంతా కూడా చెక్ చేసుకో అన్నాడు. Check up your baggage. బ్యాగేజ్ అంతా తీసుకోమన్నాడు. Collect your అప్పుడు baggage. వాడు చేతులు బొక్కి ఆ యొక్క సూపరింటెండెంట్ చెప్తున్నాడు, And then prisoner paid his respects and started సార్ speaking to తిరిగి superintendent. రేపమన్నాడు, తిరిగి వస్తాను కదా, ఇవి ఇక్కడే ఉండని అన్నాడట. The prisoner said, "Sir, I am going to come back tomorrow or day after. Better I keep my అంటే baggage ఏమి here." ఇంకా నేను దొంగతనం చేస్తాను అని వాని యొక్క ఉద్దేశం. His idea is to repeat the same theft. అలాంటి వానికి ఏం చేసి ఏం ప్రయోజనం? What is the fun of doing anything to such ఒక్క a తూరి person? మనం జైలుకి పోయినవా తిరిగి జైలుకి పోకుండా చూసుకోవాలి. When once you are in a prison, you should never మందులు enter. తినేది దేనికోసం అని చెప్పి ఎవరినైనా ప్రశ్నిస్తే రోగం నివారణ కోసం అంటారు. If you ask anybody why do you take medicine, they say to seek ఇది relief. సరి అయిన ఆన్సర్ కాదు. Is not correct answer. ఎందుకు మందుకు తింటున్నావు? Why should you take medicine? మందు తినకుండా ఉండే కోసం మందు తింటున్నాను. We take medicine to see that we don't take again. అది సరి అయినటువంటి ఆన్సర్ That is the correct answer. కాదు. నేను రోగం నివారణ కోసం అంటారు. We say it's for cure. పోనీ ఆ మందుకు ఆ రోగం నివారణ కావచ్చు, కొత్త రోగం ఒకటి రావచ్చు. నువ్వు This medicine may be a cure for the disease. అప్పుడు You may ఇంకో have మందు another తినవలసి disease. వస్తుందే. Then you need another medicine కనుకనే later. మందు తినే దేనికోసం అంటే ఇంకా మందు తినకుండా ఉండే కోసము, అనగా రోగమే రాకుండా ఉండే కోసం. You take medicine now so that you don't need any medicine later. జన్మం వచ్చిండే దేనికోసము? Why are you born? తిరిగి జన్మం రాకుండా ఉండే కోసం జన్మం. Not to be born again. అది సరి అయిన ఆన్సర్. That is the correct answer. పరీక్షకు ఎందుకు నువ్వు పోతున్నావు? Why do you appear for తిరిగి exam? పరీక్షకు పోకుండా ఉండే కోసం In పోతున్నావు. order to see that you don't appear again. అంతేగాని తిరిగి నీ పరీక్షకు పోవటం, ఫెయిల్ కావటం, పరీక్షకు పోవటం, ఫెయిల్ కావటం ఇదేనా? ఇది కాదు. తిరిగి పరీక్షకు పోకుండా ఉండాలి. If you appear for examination now, supplementary examination later, ఇలాంటి why? ఆన్సర్స్ మనం చక్కగా గుర్తించుకొని తరగా వర్తించడానికి ప్రయత్నించాలి. So we have to know the answers clearly and conduct ourselves. పిల్లలందరూ కూడా ఇలాంటి దీర్ఘమైన ఆలోచనలు చేయటం లేదు. Students will not think that deep enough. ఒక చిన్న పదం, A small word. నిత్యము నేను వస్తున్నాను అంటారు. We say that I come every day. నిత్యం అనగా ఏమిటి? What do you mean by nityam? అబ్బో, ఇది చాలా పెద్ద అర్థంతో కూడినటువంటిది. It has got a lot of meaning. నిత్యం అనగా మన దృష్టి లోపల దినము అనుకుంటారు. Nityam means every day, a day. నిత్యం అనగా మార్పు చెందనటువంటిది, Nityam means that which is changeless, నిత్యమైనటువంటిది, that which is permanent, సత్యమైనటువంటిది, That which is true. త్రికాల భాగ్యమైనటువంటిది, Which is indivisible. 3 కాలములందు మారనటువంటిది, That which does not అది change. నిత్యము. that is nityam. ఇంత గొప్ప అర్థంగా ఉండేటువంటి దాన్ని నిత్యం అంటే ఒక దినముగా మనం భావిస్తున్నాం. It has got such a good lot of meaning. ఇట్లా that వేదాంత we take పరిభాష every day. యందు ఒక్కొక్క పదమునకును ఎంతో అమితమైనటువంటి అఖండమైనటువంటి యొక్క విలువలంతా ఉంటున్నాయి. In Vedanta, every small word has got infinite meaning behind. విద్యార్థులారా, Students, మన జీవితం అనేటువంటి పారమార్థిక జీవితం. our life should be spiritual, కానీ ఇప్పుడు మనం జీవించేది వ్యావహారిక జీవితం. but we lead a worldly life. కానీ దీని ఫలితము ప్రాతిభాషికము. But the result is one of mistaken identity. పారమార్థికము, Spiritual, వ్యావహారికము, worldly, ప్రాతిభాషికము. And that ఈ మూడింటి mistaken యొక్క identity. ఏకత్వాన్ని మనం చూడాలి. we should know the unity of the three. దీనిని త్రికూటము అన్నారు. This is called ఆ Trikutam. త్రికూట స్వరూపుడే భగవంతుడు. God is in the form of Trikutam. త్రికూటం అనగా ఏమిటి? What do you mean by Trikutam? సముద్రము. Ocean. సముద్రం ఇది పారమార్థికము. This ocean is spiritual. ఈ సముద్రం అనేటువంటి దాంట్లో అలలు ఒకదాని తర్వాత ఒకటి పుడుతూ ఉన్నాయి. ఇది వ్యావహారికము. So many waves originate out of this ocean. ఈ This వేవ్స్ ఎక్కడి worldly. నుంచి పుడుతున్నాయి? Where from are they born? సముద్రం నుంచినే పుడుతున్నాయి. They're born out of the ocean. ఈ సముద్రంలో ఏ రుచి ఉంది? What taste ఆ is రుచి there? ఈ వేవ్స్ లో కూడా ఉంటుండాలి. The taste of the ocean is very much there in a wave. ఈ సముద్రంలో ఏ విధమైనటువంటి యొక్క తెలుపు ఉంది? What kind of ఆ అలల్లో Brightness కూడా is ఆ there. విధమైన తెలుపు ఉంది. సముద్రంలో ఏ గుణములు ఉంటున్నావో అలల్లో కూడా అదే గుణములే ఉంటున్నాయి. the qualities of the ocean are very much there in waves. కాబట్టి పారమార్థికమైనటువంటి సముద్రం నుంచి వ్యావహారికమైనటువంటి అలలు మనం పుడుతున్నాయి. Therefore, out of the spiritual ocean, there starts the waves of worldly కనుకనే life. ఈ యొక్క వ్యావహారికం నందు కూడాను పారమార్థికమైనటువంటి భావాలు ఉండాలి. So even in this worldly life, we should keep spiritual aspect behind. ఈ వ్యావహారికం నందు కూడాను ప్రాతిభాషికము నురుగు ఉంటుండాలి. Then we find the foam pratibhasika. కనుకనే సముద్రమునందు అలలయందు నురుగునందు ఒకే గుణం ఉంటుండాలి.
Therefore the ocean, the wave and the foam. అప్పుడే ఇది Same సముద్రం quality. యొక్క అలలు అని చెప్పడానికి వీలవుతుంది. Then only you can call it, it's a wave. కనుక విద్యార్థులారా, So students, సత్ చిత్ ఆనందం అనేటువంటి ఓషన్ నుంచి కూడాను మానవత్వం అనేటువంటి అలలు పుట్టేది. out of this ocean of Satchidananda, the being awareness and bliss, you find the waves of నీ mankind. యందు కూడాను ఆ సత్ చిత్ ఆనందం అనేటువంటిది ఉండాలి. So everyone must possess this Satchidananda. సత్ అనగా ఏమిటి? What is Sat? బీయింగ్. Sat is being. చిత్ అనగా ఏమిటి? What is Chit? అవేర్నెస్. Awareness. ఈ రెండింటి యొక్క ఏకత్వము ఆనందము. The combination of the two is Ananda, bliss. కనుకనే మనం ఆనందాన్ని కోరుతున్నాము. You want to be blissful. చిత్ అనేటువంటిది మనలో ఉంటుండాలి. There is awareness in you. సత్ అనేటువంటిది కూడా మనలోనే ఉంటుండాలి. The being is in you. కనుకనే మన బాబా అనేటువంటి పదంలో ఉండే ఈ యొక్క సత్యాన్ని మీరు గుర్తించవచ్చును. You can understand this truth in the very name Baba. బాబా డబుల్ డిగ్రీ BA. Baba has got double degree, BA. బి ఫస్ట్ బి బ్లిస్ బీయింగ్. First B, being. బీయింగ్. Be. ఏ అవేర్నెస్. A, awareness. బి బ్లిస్. B, bliss. ఏ ఆనందం. A, Ananda. చూసావా? సత్ చిత్ ఆనంద స్వరూపమైనటువంటిది ఈ బాబా. Baba is the very embodiment of Satchidananda, being awareness and bliss. ప్రతి మానవుని ఎందుకును ఈ నాలుగింటి యొక్క తత్వం ఉంటున్నాయి. In every man, in every creature, there is this మన spirit of కంటెదురు Satchidananda. ఎంతమందో మరణిస్తున్నారు. We see many people die in front of us. కానీ నేనుంటాను అని నమ్ముతున్నాడు వీడు. But one feels that is permanent. అనగా అదే బీయింగ్ చెప్తుండాలి. ఒరే నీవు చచ్చేటువంటి వాడు కాదు. You are ఈ దేహం not. పోతుండాలి, నీవు చావవు. It's the body that dies, but not you, the spirit. కనుకనే ఆత్మ సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది. So this Atma is permanent. దీనికి చావులు Truth. లేవు. It has no death. అయితే However, ఈ దేహానికి కూడాను అలాంటి తత్వం రావాలి. the body also should know this nature. అంటే ఏమిటి? What does it దేహం mean? చావకుండా ఉండాలా? That కాదు. దేహం పోయినా తిరిగి జన్మం లేదు. even if the body dies, one will not be born again. అట్టి దైవ ప్రేమ అనేటువంటి అమృతాన్ని తాగినటువంటి వానికి నో జన్మం, పునర్జన్మ నవిద్యతే. Therefore, the one who drinks the nectar of the divine grace will not be born again. పునరపి జననం పునరపి మరణం అది కాదు మనకు. The life should not be the repeated life after life. గొడ్ల గింజ ఉంటుండాలి. Here you find the paddy grain. Paddy. ఈ ప్యాడీని మట్టిలో వేస్తే If you just sow it in the soil. పునరపి జననం పునరపి మరణం, పునరపి జననం పునరపి మరణం. As paddy grains are sown, they grow again and again. ఆ హస్క్ తీసివేసేయండి, Remove the husk. మట్టిలో పెట్టండి. Keep it in the ground. పునర్జన్మ నవిద్యతే, పునర్జన్మ నవిద్యతే, పునర్జన్మ నవిద్యతే. It will never sprout up. It will never germinate. రాదింక జన్మ. It will not be born ఆ again. హస్కే మన యొక్క అభిమానము. So this husk of the paddy grain is our ఈ attachment. అభిమానం అనే హస్క్ ఉండినంత వరకు కూడాను మనకు పునరపి జననం పునరపి మరణం. So long there is the husk of attachment, we are bound to be born again and కనుకనే again. శంకర్ల వారు కూడా చెప్పాడు, So Shankara said, హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద అనరా మంద హరి గోవింద హరి గోవింద. O madcap, O mad fellow, repeat God's name. Hari Govinda, Hari Govinda. మృత్యువు సన్నిధి తెగియే వేళ, మృత్యువు సన్నిధి తిరిగే వేళ, వ్యాకరణము నిన్ను కాపాడదురా, వ్యాకరణము నిన్ను కాపాడదురా. హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద అనరా మంద హరి గోవింద. When death is at your doorstep, your grammar will not come to your rescue. O fool, chant the name of God, Hari Govinda, Hari ఓ Govinda. మందబుద్ధి, O dull-headed dunce, ఓ డౌట్ బుద్ధి, O doubting fellow, నీవు ఏమాత్రం కూడా నువ్వు దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. you are not able to understand even a trace. హరి గోవింద Chant the name హరి of God. గోవింద. Repeat God's name, Hari Govinda. దైవాన్ని స్మరించు, Think of God. దైవ ప్రేమను నీవు అనుభవించు, Experience, ఆ enjoy యొక్క God's love. అమృతాన్ని నీవు ఆరగించు, Also drink the ఆనందాన్ని nectar. అనుభవించు, Be blissful. అన్యులకు పంచు. Share. ఆనందాన్ని నీవు
అనుభవించడానికి ప్రయత్నించు. And make every effort to enjoy God's ఇది bliss. మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము. This is the chief objective of ఏదో human life. సంపాదించాను, ఇండ్లు కట్టాను, అది చేశాను, ఇది చేశాను, ఏం చేసి ఏం ప్రయోజనము? Not that you have earned money, that you constructed a పోయే house. సమయం లోపల ఒట్టి చేతులతోనే పోవాలి. As you leave this world, you must go ఏ empty-handed. ఒక్క చిన్నది కూడా నువ్వు వెంట తీసుకుపోవడానికి వీలు You కాదు. cannot take even a minute ఇంత thing. మట్టైనా మనం వెంట తీసుకుని పోతుంటే భారతదేశంలో మట్టి కూడా నువ్వు రేషన్ వచ్చింటేటువంటిది. If there is possibility to take fistful of sand, there will be no sand in Bharat at all. తాను కట్టిన ఇంటిలో కూడా ఆ యొక్క దేహాన్ని ఉంచరు ఎవరు. The body will not be kept in this house way which is బయట built by పెట్టేస్తారు. him. It will be kept outside. ఇలాంటిది ఈ దేహం. This is the body. కానీ అలాంటి దేహంతో మనం సాధించవలసిన దాన్ని మంచిగా సాధించాలి. But with this body, we should achieve what we are దేహం supposed to. అమృతము, కానీ మనసు ఆత్మ అమృతము. Body is Amrita, false, but Atma is Amrita, nectarine, immortal. అమృతమైనటువంటి ఒక జీవితాన్ని మనం గడపాలి. So lead an immortal life. ఏమిటి ఆ అమృతం జీవితం? What is that nectarine life? దైవ ప్రేమకు పాత్రులు కావాలి. We should deserve God's love. అది ఒక్కటి ఉంటే ఇంకెన్నైనా మనం సాధించవచ్చు. With God's love, you can achieve anything. కనుక So, విద్యార్థులు Students. ఈ విద్యతో పాటు, along with your ఈ studies, విజ్ఞానంతో పాటు, along with your science, మీ యొక్క డిస్క్రిమినేషన్ తో పాటు with your discrimination, మీ ఆత్మతత్వాన్ని కూడా నువ్వు ఎరగాలి. you should know the nature of Atma. ఆధ్యాత్మ విద్య విద్యానాం అని. The spiritual knowledge is supreme of all the ఈ forms of లోక knowledge. సంబంధమైన విద్యలు అన్నీ కూడాను కేవలము చిన్న చిన్న కాలువల వంటివి. The secular knowledge is just like a small lake or అన్ని river. కాలువలు చేరి సముద్రంలో చేరిపోవాలి. All rivers merge ultimately in an ocean. సముద్రము ఆధ్యాత్మిక విద్య, Ocean is spiritual knowledge. నదీనాం సాగరోగతి. All rivers merge in ఈ ocean. నదులకు మరొక చోట స్థానం లేదు. Rivers don't go anywhere. అయితే However, ఈ నదులకు కొన్ని గట్లు పెట్టాలి. every river should have certain bunds. దీనికి గట్టు లేకపోతే Without bunds, ఎట్ట ప్రవహిస్తుందో, ఎన్ని కొంపలు ముంచుతుందో, ఎన్ని గ్రామాలు ముంచుతుందో, ఏమి ప్రమాదం చేస్తుందో ఎవరు చెప్పడానికి వీలు కాదు. river without bunds may flow in any direction so that the whole area is ఈ జీవితం marooned అనేటువంటి and ప్రవాహం drowned. చాలా వేగంగా పోతుంటాది. Because this flow of life runs very fast. చాలా డీప్ గా ఉంటుంటాది, లోతుగా ఉంటాది. It is so deep. కనుక ఇలాంటి ప్రవాహాన్ని మనం సముద్రంలో చేర్చాలంటే ఏం చేయాలి? What should we do in order to merge in ocean? ఇటువైపున ఒక గట్టు, ఇటువైపున ఒక గట్టు కట్టుకోవాలి. We must have one bund this side, another on the other అది side. అష్టాక్షర నామము. That is 8-lettered name. సంశయాత్మ వినశ్యతే. ఇది అష్టాక్షర నామం. సంశయాత్మ వినశ్యతే, నిస్సంశయంగా ఉంటుండాలి. సంశయానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. సంశయ- తామస్ కాకూడదు. Samshayatma Vinasyate is one bund, 8-lettered one, never gives scope for doubts. Never ఒకవైపున doubt. ఆ సంశయాత్మ వినశ్యతే. So we should be doubtless on one side. రెండవది శ్రద్ధావాన్ లాభతే జ్ఞానం. ఇది 8 అక్షరాలు. The second bund on this side is 8-lettered, Shraddhavan Labhate. శ్రద్ధ ఒకవైపున, నిస్సంశయం ఒకవైపున, ఈ రెండు గట్టు కట్టిందంటే ఈ యొక్క జీవితం అనే ప్రవాహం నేరుగా పోయి అనుగ్రహం అనే సాగరంలో చేరిపోతుంది. Therefore with the two bunds on either side, doubtlessness on one side, steadfastness on other side, this river will flow and merge in the grace of ఈనాడు ocean. ఎన్ని జపంలో చేస్తున్నారు, We do japa now. ఎన్ని శ్రవణంలో చేస్తున్నారు, We listen to many things. ఎంత ధ్యానంలో చేస్తున్నారు. We meditate. కానీ ఈ నది ముందుకు పోవటం లేదు. But we don't march కారణం forward. ఏమిటి? Why? భౌతికమైనటువంటి దీంతో నువ్వు చేస్తున్నావు. That's all physical activity. ఇదంతా కూడా కేవలం టేప్ రికార్డు, గ్రామ్ఫోన్ ప్లేట్ వంటివి. It is like a tape recorder and gramophone plate. ఆ గ్రామ్ఫోన్ ప్లేట్ పాడే సమయంలో ఏడుస్తుంది. And gramophone plate, as you listen to it, you కానీ also దాన్ని listen to చూసి cry. ఏమైనా ప్లేట్ ఏమైనా ఏడుస్తుందా? But the gramophone plate will not cry. కనుక ఏ నిమిషంలో ఎప్పుడు జరుగుతుందో, What is going to happen? What ఏ moment? నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు. Who can imagine what is kept in store for you at what moment? ఏ Next నిమిషానికి minute. ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. At what moment of time what is going to happen? Who can imagine? కనుక నిమిషమునకును క్షణమునకును మనం జాగ్రత్తగా ఉంటుండాలి. So we should be very careful every minute, every moment of కనుకనే time. తస్మాత్ జాగ్రత్త 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 అన్నాడు. Therefore be careful every moment. మీ వైస్ ఛాన్సలర్ చెప్పారు,
Vaishnavas said, ఆదిశంకరుల విషయమే చాలా బాగా చెప్పాడు. he also explained Adi Shankara's అతను philosophy. కాలడి అనేటువంటి చిన్న గ్రామంలో పుట్టినటువంటి వాడు. He was born in a village by name Kaladi. కానీ అతని పీఠాధిపతిగా చేసినప్పుడు But when he is made head priest, ఆదిశంకరులకు ఎట్టి అహంకారము లేదు, Adi Shankara had no ఎట్టి trace of మమకారము ego, లేదు, no attachment, ఎట్టి అసూయలు లేదు. no jealousy. కానీ తర్వాత వచ్చినటువంటి వారికంతా కూడా మధ్య వారికంతా ఇవన్నీ ప్రవేశిస్తూ వచ్చాయి. But the followers thereafter, they had all these traits. శంకరాచార్యులు ఇది కనుక్కున్నాడు. Shankaracharya could know ఈ this. మఠములకు ఒక పద్ధతి పెట్టాలి. He wanted a procedure to be adhered. ఇటువైపున ద్వారం దగ్గర ఒక వాచ్మ్యాన్, అటువైపున ఒక ద్వారం దగ్గర ఒక వాచ్మ్యాన్. He assigned the job to one person to serve as a watchman on దండం one చేతిలో side పట్టుకోవాలి. and another on the other side. దండం చేతిలో And పట్టుకోవాలి. one should hold the stick on hand. 2 నిమిషాలకు వాడు ఇటువైపున వీడు అటువైపున ఒక వాక్యాన్ని చెప్తూ పోవాలి. So for every 2 minutes they should move in the opposite directions, repeating one sentence. ఈ 3వ శంకరాచార్యుడు వచ్చాడు. Then came the third Shankaracharya. ఆయన అనుకుంటున్నాడు, ఆహా ఇంత భూములు ఉన్నాయి నాకు, ఇంత ఇదిగా ఉంటుంది, ఇంత ప్రజలంతా నన్ను ఆకర్షిస్తున్నారు, ప్రజలంతా కూడా నన్ను ఆరాధిస్తున్నారు అని కొంచెము అహంకారంగా తలుచుకుంటూ వచ్చాడు. So many తక్షణమే rooms, ఇటు నుంచి వచ్చాడు, the good తస్మాత్ following. జాగ్రత్త జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అనుకుంటూ వచ్చారు. Then immediately there appeared 2 people walking in the opposite అనగా directions, ఏమిటి repeating, be హెచ్చరిస్తూ careful. పోయారు, ఓ శంకర్ల వారా ఈ అహంకారానికి అవకాశం ఇవ్వద్దు, జాగ్రత్త 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 అని ఆ ప్యూన్స్ హెచ్చరిస్తూ వచ్చారు. It only means they were cautioning him, never be egoistic, be careful. అది మీలో కూడాను అట్టి జాగ్రత్త ఉండాలి. You should have that kind of caution. భగవంతుని నామం అనేటువంటి యొక్క థ్రెడ్ తో, With the thread of God's name, రోపు, with the rope of God's thread. name, not thread rope. నామం అనేటువంటి వెరీ స్ట్రాంగ్ రోపు. This name is a strong rope. ఈ నామం అనేటువంటి త్రాడుతో With this rope of God's name, నామి అనే భగవంతుని కట్టి and you have to bind the God himself, నాలుకనే గూటానికి బాగా బిగించాలి. and the tongue must be tied up to a post tightly. కనుకని ఈ నామం అనేటువంటి త్రాడు నాలుక అనేటువంటి గూటానికి చక్కగా కట్టేస్తే భగవంతుడు మీ దగ్గర నిలిచిపోతాడు. And therefore this rope of God's name tied up to this tongue నామము tightly. త్రాడు, And God's name is నామి rope. రూపము, And God is form. గూటము నాలుక. And it's the tongue that is the post here. కనుక నీకు నాలుక కట్టి వేయాలి. So you have to tie up this tongue. జిహ్వే The tongue రసగ్నే knows the taste, మధుర ప్రియత్వం can speak sweet సత్యం words హితం త్వం in a palatable way. పరమం వదామి. ఆ పవిత్రమైనటువంటి ఇది చెప్తున్నాను. It is sacred thing I am telling you. ఆవర్ణయేత మధురాక్షరాణి, ఆవర్ణయేత మధురాక్షరాణి. ఆ మధురాక్షరం ఏమిటి తెలుసునా? You know what those sweet words are? గోవింద దామోదర మాధవేతి. Those sweet letters are these, Govinda, Madhava. అంత మధురమైనటువంటివి అవి. That's so sweet. కనుకనే మాధవుడు అన్నారు. Is Madhava. మాధవుడు అంటే ఏమిటి? Who is Madhava? మా Ma. మా అనగా మాయా, మా Maya. అనగా లక్ష్మి, Lakshmi. మా అనగా భూమి. Earth. కాబట్టి భూమికి లక్ష్మికి ఈ యొక్క వేదములకు ధవుడు, So, ధవుడు అనగా భర్త, Dhava means master. మాస్టర్, Master. ఇతని అధికారి. He has got మా authority. ధవ, లక్ష్మికి అధిపతి, He is the master of భూమికి Lakshmi. మాస్టర్. Master of earth. చూసావా, మాధవుడు మాయకు హస్బెండ్. He is the husband of this illusion. కనుక మాధవ అనేటువంటి పదములకు ఇంత అర్థం ఉంటుండాలి. The word Madhava has got a lot of meaning. అనగా మాయకు తాను యజమానుడుగా ఉన్నాడు, He is the master of this illusion. లక్ష్మికి తాను యజమానుడుగా He is the ఉన్నాడు, master of wealth. ప్రకృతికి తాను యజమానుడుగా ఉంటున్నాడు. master of this nature. అటువంటి యజమానుడిని మనం పట్టినప్పుడు సర్వము మనకు వశమైపోతుంది. Then once you submit yourself to the master, you can have anything else. దామోదర మాధవేతి. Govinda, Damodara, Madhava, sweet ఓ words. నాలుక O tongue, జాగ్రత్తగా విను. listen carefully. జిహ్వే O tongue, రసగ్నే. one that knows నీకు taste. రసం తెలిసినటువంటి దాని రుచి తెలుస్తుంది నీకు. You know the taste. మధుర ప్రియత్వం. ఎంత మధురం పలుకుతావు నీవు. How nice, how sweetly you talk. నీవు చాలా గొప్పదానివి. You are really నీ great. దగ్గర ఉన్నటువంటి మహాగుణములు దేనికి లేవు. Great qualities in you are not present anywhere. ఏదైనా ఒక పదార్థము నాలుగు పైన పెట్టినప్పుడు If there is any
తీయంగా మధురంగా ఉంటుంటే ఛీ, నేను అనుభవించకూడదు. If any delicious item is kept in the సర్వాంగానికి tongue, సప్లై చేసేటువంటి విశాల హృదయమైనటువంటి స్టమక్ కు అందించాలి అని మింగివేస్తుంది. the tongue feels that it should not keep the food to itself, but it supplies to the entire అదేమైనా body. చేదుగాను రుచిహీనంగా ఉంటుంటే చి ఇది మనకొద్దు అని బయట పారేసేస్తుంది. But if that item, the food partaken, is bitter and tasteless, it will be spitted out. ఇంకా దీని యొక్క క్షమా Forbearance. క్షమ సత్యము, Forbearance is క్షమ truth. వేదము, It is Veda. క్షమ ధర్మము, It is dharma. క్షమ యోగము, It is yoga. క్షమ యజ్ఞము, It's క్షమ yajna. సర్వస్వంబు సర్వలోకములందు. Forbearance is everything in all the worlds. ఆ క్షమ ఒక్క నాలుకకు మాత్రమే ఉంటుండాలి. It is this forbearance that the tongue has. ఎట్లా? How? దంతములు ఉన్నాయి, 32 దంతములు చాలా సూటిగా ఉంటున్నాయి, మంచి కత్తుల వలె ఉంటున్నాయి. There are sharp teeth like swords, 32 దాని around. మధ్యలో వెరీ సాఫ్ట్ టంగ్ ఉంటుండాలి. In the midst of 32 sharp teeth, there is the soft ఏ tongue. కొంచెం అటు ఇటు తెగిపోయినా కట్ చేస్తాయి A టంగ్. slightest slip will cut the tongue. ఇలాంటి చాలా దుర్మార్గుల మధ్య లోపల మెత్తని నాలుక జీవిస్తుంటుండాలి. Among, surrounded by the wicked people, tongue is leading a life, మీరు soft అట్టనే life. జీవించాలి. You should be like that. దుష్టుల మధ్య లోపల కూడాను నాలుక వలె జీవించాలి. In the midst of wicked people, lead the life రాక్షసుల like మధ్య that. లోపల విభీషణుడు ఏ విధంగా జీవించాడు అట్ట జీవించాలి. Just as Vibhishana lived in the midst of the demons, నాలుగు you ఈ should యొక్క also be like ఓపిక that. కలగటం చేత ఎంతకాలమైన నా నాలుగు ప్రమాణం లేదు. The tongue has got such a mighty కానీ patience. మొట్టమొదట పడిపోయేది మన పండ్లే. So it's only teeth that fall down first. కాబట్టి ఆ that దుర్మార్గాలే drop. మొట్టమొదట పడిపోతాయి. So the wicked people fall down first. శాంతం కలిగినటువంటి నాలుక ఎప్పటికీ ఒకే రీతిగా ఉంటుంది. The tongue that symbolizes peace remains permanently. అంతేకాదు చాలా గౌరవమైనటువంటి నాలుక. But the tongue has ఒక got రూమ్ all నుంచి respect. ఇంకొక రూము, ఇంకొక రూమ్ నుంచి ఇంకొక రూము, ఇంకొక రూమ్ నుంచి ఇంకొక రూము, ఈ క్యాట్ ర్యాట్ మాదిరి సంచారం చేయదు. The tongue will not visit, will not go around the room to room like cat and rat. ఏ మాటలు వచ్చినా, ఎంత ప్రమాదం వచ్చినా, ఎంత ఆనందం వచ్చినా తన నోటిలో తానే నిలుచుకుంటుంది గాని అని ముందుకేం మాత్రం రాదు. Any word it might utter, తన ఇల్లు వాకలి దాటి బయటికే రాదు పాపం. any word it might utter in any situation of danger and caution, it will just remain where it is. ఎప్పుడైనా It మీరు will not come out to the చూశారా? doorstep. ఎప్పుడు ఎంత మాటలు మాట్లాడినప్పటికీ నాలుగు బయటికి రాదు. You may speak for any length of time, తన tongue will not come ఇంటిలోనే out. తాను గౌరవంగా ఉంటుంటాది. It keeps up its own ఆ respect. గౌరవాన్ని పెంచుకోవాలి. Keep up that respect. అందువల్లనే జిహ్వే రసజ్ఞే మధుర ప్రియత్వం ఎంత గొప్పదానివి నీవు. How noble, how great you are. కనుకనే అట్టి నోబెల్ ప్రైజ్ మనం పొందాలి. So we should get that Nobel Prize of that type. ఆ నోబెల్ ప్రైజ్ ఈ నాలుగు మనం తెప్పించాలి. And we should see that the tongue wins the Nobel Prize. అటువంటి నోబెల్ ప్రైజ్ ని మనం అందుకోవాలనుకుంటే In order to receive that Nobel Prize, దైవ ప్రేమను మనం పొందాలి. we should develop love for God. దైవానుగ్రహానికి పాత్రలు కావాలి. We should be the recipients of God's దైవంతో grace. సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకోవాలి. We should establish intimate relationship with రెండు God. అనేటువంటిది లేకుండా ఒక్కటిగా మనం కావాలి. We should unify everything into one, not two. యూనిటీ ఇన్ డైవర్సిటీ. We should recognize unity in diversity. అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది. Then only our lives would be redeemed. ఇది శంకర్ల వారు చెప్పిన అద్వైతం. This is the doctrine of non-dualism taught by Shankaracharya. డ్యూయలిజమే ఉంటుండకూడదు. There's no ఏ dualism. మ్యాన్ విత్ డ్యూయలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్. The man with dual mind is half ఈ blind. హాఫ్ బ్లైండ్ గా ఉండకూడదు. You should never be half blind. ఉంటే పూర్తి బ్లైండ్ గా ఉండు, Let you be totally blind. లేకపోతే పూర్తి దృష్టిని పెంచుకో. Or have vision, total హాఫ్ vision. బ్లైండ్ పెట్టుకుంటే ఇటు ఇటు పోతావు, అటు పోతావు. But if you remain half blind, you don't know where you go, in which direction you walk. కనుక మనము హాఫ్ బ్లైండ్ గా ఉండకూడదు. So we should never be half blind. ఎప్పుడు హాఫ్ బ్లైండ్ వస్తుంది? When you become ఈ half హాఫ్ blind, బ్లైండ్ అనేటువంటి దేనికి పేరు? what is the meaning? క్రో, కాకి. It is the crow that stands for this దాని half ముక్కు చాలా blindness. పొడవుగా వస్తుంది. It has got long beak. కనుక ఇటువైపు ఉండేటువంటి దాన్ని ఈ కన్ను చూడలేదు, So this eye cannot watch what is happening on the other ఇటువైపు side. ఉండేటువంటి దాన్ని ఈ కన్ను చూడలేదు. And this eye cannot watch what is happening on the other కనుక side. సారికి ఈ కాకి ఇటు ఇటు తిప్పుతూ ఉంటారు. Therefore the crow moves its head that side and this side repeatedly. స్ట్రైట్ గా చూడలేదు. It will never look straight.
కనుక మనము అటు ఇటు తిరగటమే చంచలత్వము అని. So moving the head that side, this side is a sign of ఈ wavering చంచలత్వం nature. అనేటువంటిది ఒక క్రో గుణము. This wavering nature is the quality of a crow. ఇలాంటి అనిమల్ బర్డ్స్ ఇది మనం ఏమాత్రము అవకాశం ఇవ్వకూడదు. We should not have animal qualities. I am Qualities of the man, bird. I am man, I am man. Not animal or not bird. We should remind ourselves, every one of us, that I am man, I am not animal, I am ఆ not bird. విధమైనటువంటి యొక్క దృఢమైన విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకున్నప్పుడు ఈ చంచలత్వం మనలో ప్రవేశించదు. Then once we develop such a strong faith, we will never waver. మధుర మధుర మురళీ ఘనశ్యామ మధుర మధుర మురళీ ఘనశ్యామ మధురాధిపతే రాధేశ్యామ सूरदास प्रभु हे गिरिधारी मीरा के प्रभु उदय विचारी मीरा के प्रभु उदय विचारी सूरदास प्रभु हे गिरिधारी सूरदास प्रभु हे गिरिधारी मीरा के माई मीरा के प्रभु उदय विचारी